స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా అమెరికా ఇరాన్ పైన నౌకా దిగ్బంధనం నావల్ బ్లాకేడ్ విధించింది. ఈ నావల్ బ్లాకేడ్ ఏ విధంగా అమలవుతుంది, దీని పర్యవసనాలు ఏంటి, మరి ఇరాన్ ఏ రకంగా రియాక్ట్ కావచ్చు, అమెరికాకు ఉండే రిస్క్ ఏంటి, ప్రపంచానికి ఉండే ఛాలెంజ్ ఏంటి, ఈ వీడియోలో వివరిస్తాం. మొదటిగా ఈ నావల్ బ్లాకేడ్ అంటే ఏంటి? సో ఈ అమెరికా ఇరాన్ల మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడంతో ట్రంప్ తాజా ఆయుధం సీజ్ ఫైర్ బ్రేక్ చేయలేదు, కాల్పుల విరమణ ఆపలేదు, యుద్ధం ప్రకటించలేదు, మిసైల్స్ ప్రయోగించలేదు, బాంబులు వేయలేదు, కానీ ఎకనామిక్ వార్ మొదలుపెట్టాడు. అంటే యుఎస్ ఎకనామిక్ వార్ అని ఇరాన్ ఎలా మొదలుపెట్టాడంటే, ఏ స్టేట్ ఆఫ్ హర్మోజ్ని అయితే ఉపయోగించుకొని ఇరాన్ అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిందో అదే స్టేట్ ఆఫ్ హర్మోజ్ను ఉపయోగించుకొని ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసే పని అమెరికా మొదలుపెట్టాడు. మీకు తెలుసు, స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది ఇరాన్ ఒమన్ల మధ్య ఉన్న జలసంధి, నారో వాటర్వే. ఈ యుద్ధం మొదలు కాకముందే అమెరికా కనుక తమపై దాడి చేస్తే స్టేట్ ఆఫ్ హర్మోజ్ను చోక్ చేస్తాం, స్తంభింపజేస్తామని ఇరాన్ ముందే హెచ్చరించింది. అన్నట్లుగానే స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన 8 దేశాల షిప్స్ను అడ్డుకుంటూ వచ్చింది. దాని ఫలితంగా గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ దెబ్బతిన్నాయి, ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరిగాయి, ఇతర రకాల సప్లైస్ ఇబ్బందుల్లో పడ్డాయి. అప్పటి నుంచి ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నాడు, యుద్ధ నౌకలను పంపించి హర్మోజ్ను పేల్చేస్తా, నాటో దేశాలను కలిసి రమ్మన్నాడు. వాళ్ళు రాకపోతే వాళ్ళను తిట్టిపోసాడు. ఇరాన్ కనుక స్టేట్ ఆఫ్ హర్మోజ్ను విడుదల ఫ్రీ చేయకపోతే పవర్ ప్లాంట్ను పేల్చేస్తా, బ్రిడ్జిని పేల్చేస్తా, పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే, ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఏవి లేకుండా సింపుల్గా నావల్ బ్లాకేడ్ మొదలుపెట్టాడు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మరి ఎలా నావల్ బ్లాకేడ్ ఎలా అమలవుతుంది? నావల్ బ్లాకేడ్ అంటే ఏంటి? నావల్ బ్లాకేడ్ అంటే చాలా సింపుల్. స్టేట్ ఆఫ్ హర్మోజ్ మాత్రమే కాదు, ఇరాన్ ఉన్న నౌకలు, ఇరాన్ పోర్ట్స్, ఇరాన్ రేవులన్నిటినీ స్తంభింపజేశాడు. అంటే ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏ షిప్పు బయటికి వెళ్ళినా, ఏ షిప్పు లోపలికి వచ్చినా దాన్ని అమెరికా టార్గెట్ చేస్తుంది. అంటే ఏ షిప్పు ఇరాన్ పోర్ట్లకు పోకూడదు, ఏ షిప్పు ఇరాన్ పోర్ట్ నుంచి రాకూడదు. అంటే క్లియర్గా ఇరాన్ ఆయిల్ అనేది ట్రేడ్ అమ్ముకోలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ వార్ మొదలయ్యాక గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్న క్రమంలోనే అమెరికానే ప్రెసిడెంట్ ట్రంపే ఇరాన్ పైన ఆయిల్ పైన శాంక్షన్స్ని ఎత్తివేశాడు. కానీ ఇప్పుడు ఇరాన్ పోర్టు నుంచి ఆయిల్ బయటికి రాదు, ఇరాన్ లోపలికి ఏ సప్లైస్ పోవు. దీన్ని నావల్ బ్లాకేడ్ అంటారు. దీన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారంటే 15 వార్షిప్స్ పంపాడు. సో 15 యుద్ధ నౌకల్ని పంపాడు, పెద్ద ఎత్తున అన్ని రకాల ఆయుధాలు పంపాడు, రీజనల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేస్తున్నాడు, సర్వేలెన్స్ని యూజ్ చేస్తున్నాడు. మరి సాధారణంగా మీకు డౌట్ రావచ్చు, మరి అలా చేస్తే ఇరాన్ అటాక్ చేయొచ్చు కదా అంటే, వ్యూహాత్మకంగా ఇరాన్ పోర్టులకు దగ్గరగా ఈ వార్షిప్స్ లేవు. కాస్త ఇరాన్ పోర్టుకు దూరంగా, స్టేట్ ఆఫ్ హర్మోజ్కు ఇరాన్కు అటువైపు ఇటువైపు కూడా దూరంగా ఇంటర్నేషనల్ వాటర్స్లో అమెరికన్ వార్షిప్స్ మోహరించున్నాయి. ఏదైనా ఇరాన్ పోర్ట్ నుంచి ఒక షిప్ వస్తోంది అనుకుంటే వెంటనే అమెరికన్ వార్షిప్స్ దాన్ని నిలువరిస్తాయి, వాళ్ళని హెచ్చరిస్తారు. ఒకవేళ వాళ్ళు వినకపోతే బలప్రయోగం కూడా చేస్తారు. ఇది నావల్ బ్లాకేడ్ జరిగేటువంటి విధానం. ఇక ఈ నావల్ బ్లాకేడ్ ఇరాన్ నుంచి రిటాలియేషన్ రాకుండా ఉండేందుకు సరిగ్గా ఇరాన్ పోర్టుల పక్కనే కాకుండా కాస్త దూరాన ఇంటర్నేషనల్ వాటర్స్లో అమెరికన్ వార్షిప్స్ మోహరించి ఉన్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మరి ఈ నావల్ బ్లాకేడ్ అమెరికా ఎన్ఫోర్స్ చేయగలదా? సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద అమెరికన్ నేవీ చూస్తే ఇరాన్తో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన నేవీ. సో సాధారణంగానే ఈ తేడా రీత్యా అమెరికా చాలా సులభంగానే ఇరాన్ నౌకా దిగ్బంధనం, నావల్ బ్లాకేడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే, ఎంత దూరంగా ఇరాన్ పోర్టులకు అమెరికా వార్షిప్స్ ఉన్నా స్టిల్ దేర్ ఇన్ ది రీచ్ ఆఫ్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీసీ దాడుల అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ కెపబిలిటీ రీత్యా
ఈవెన్ ఇరాన్ పోర్ట్లకు సమీపంలో లేకపోయినా కాస్త దూరంగా ఇంటర్నేషనల్ వాటర్స్లో అమెరికా తన వార్షిప్లను మోహరించి ఉంచిన స్టిల్ దే ఆర్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఇరాన్ మిసైల్స్. అందువల్ల ఇరాన్ మిసైల్స్తో వార్షిప్స్ను కనుక అటాక్ చేస్తే అమెరికన్ వార్షిప్స్ ఇది ఫుల్ బ్లోన్ వార్గా మారిపోతుంది మళ్ళీ. ఇది మొదటి ఛాలెంజ్. రెండవ ఛాలెంజ్ ఏంటంటే ఈవెన్ మిసైల్స్ కూడా అవసరం లేదు. మీకు ఫాస్ట్ బోట్స్ ఉంటారు, చాలా వేగంగా ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని వెళ్ళే బోట్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి. ఇలా అసిమెట్రిక్ వార్ఫేర్ అని చాలాసార్లు చెప్పాను. ఇది నారో కోస్ట్ జాగ్రఫీ, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా తక్కువ కనుక సో డ్రోన్లతో, హ్యాండ్ గ్రేడ్ మిసైల్స్తో, సీ మైన్స్తో, మీకు ఫ్లోటింగ్ సీ మైన్స్తో, స్పీడ్ బోట్స్తో ఇలా రకరకాల రూపాల్లో చాలా తక్కువ ఖర్చుతో అమెరికన్ నేవీకి చాలా భారీ డ్యామేజ్ చేయగలిగే సత్తా ఇరాన్కు ఉంటుంది. ఇది రెండవ సవాల్. ఇక మూడవ సవాల్ ఏంటంటే ఒకవేళ ఇరాన్లోకి వచ్చే ఏ పడవల్ని ఇరాన్ పోర్ట్లకు రానివ్వదు అమెరికా, అక్కడి నుంచి పోనివ్వదు. ఇతర దేశాలు ఎందుకు రిస్క్ అని చెప్పుకొని ఊకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనా వెళ్ళాల్సినటువంటి నౌక రిటర్న్ వెళ్ళిపోయిందని, ఆస్ట్రియాకు చెందిన ఇంకో షిప్ కూడా రిటర్న్ వెళ్ళిపోయిందని వార్తలు వస్తున్నాయి. కానీ రేపు ఇరానే డిఫై చేయాలని నిర్ణయించుకుంటే, అంటే అమెరికా నావల్ బ్లాకేడ్ను నేను ఉల్లంఘిస్తాను, ప్రతిఘటిస్తానని ఇరాన్ ఫ్లాగ్స్ పెట్టుకుని షిప్స్ కనుక బయటకు వచ్చాయనుకోండి, సహజంగానే ఇది బ్లాకేడ్గా ఉండదు, కాన్ఫ్రంటేషన్గా ఉంటుంది, మిలిటరీ వార్ఫేర్గా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ షిప్లు ఇరాన్ జెండాలు పట్టుకుని బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అమెరికా? దాన్ని అటాక్ చేయాలి. అటాక్ చేస్తే అది మళ్ళీ ఆటోమేటిక్గా వార్గానే మారిపోతుంది. ఇక నాలుగవది, ట్రంప్ చెప్తున్నట్లుగా ఇరాన్ మిలిటరీ కంప్లీట్గా నాశనం కాలే. ఎస్, ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ సిగ్నిఫికెంట్గా డిగ్రేడ్ అయిన మాట నిజం. కానీ ఇటీవల ఐఆర్జీసీ చీఫ్ చెప్పాడు, మా మిసైల్ కెపబిలిటీ మేము పూర్తిగా వాడలేదు, ఇంకా మాపై ఒత్తిడి తెస్తున్న కొద్దీ వీ విల్ అన్వేల్ అవర్ మిసైల్ కెపబిలిటీ, మా మిసైల్ సామర్థ్యాన్ని మేము ప్రదర్శిస్తూ ఉంటాము, శత్రువు ఊహించని రీతిలో ప్రదర్శిస్తామని ఇరాన్ పేర్కొంది. సో ఈ లాస్ట్ February 28 నుంచి జరిగిన వార్ చూస్తే ఇరాన్ ఈజ్ క్యాపబుల్ అనేది క్లియర్గా కనబడుతోంది. ఇక ఐదవది, ఇరాన్కున్న మరో ఆయుధం ఏంటి? ఈ వార్ను రీజనల్ వార్గా మార్చడం. సో అమెరికా ఇరాన్ నావల్ బ్లాకేడ్ చేస్తే ఇరాన్ సౌదీ అరేబియానో, యూఏఈనో, ఖతార్నో, బహ్రెయిన్నో నావల్ బ్లాకేడ్ చేయొచ్చు. లేదు, హుతీలు రెడ్ సీలో ఉన్న బాబెల్ మండబ్ను చోక్ చేయొచ్చు. అంటే టిట్ ఫర్ టాట్గా అమెరికా చేసినప్పుడు ఇరాన్ కూడా చేయొచ్చు. దానివల్ల మీకు ఎంటైర్ గల్ఫ్ ఎకానమీ దెబ్బతింటుంది. ఆల్రెడీ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $100 దాటింది, మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్రేటర్ సుపీరియారిటీ నావల్ కెపబిలిటీస్లో అమెరికాకు ఉన్నప్పటికీ కూడా వార్లో ఉండే క్యారెక్టర్ అండ్ కాంప్లెక్సిటీస్ రీత్యా అంత సులభం కాదు ఇరాన్ను నావల్ బ్లాకేడ్తో లొంగ తీసుకోవడం అనేది చాలామంది మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం.